హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి పానాసోనిక్ 40 ఇంచెస్. దీంట్లో పిక్చర్ అనేది వన్ టైం అనేది మనకి స్క్రీన్ మీద కనిపించిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత కింద రెడ్ లైట్ అనేది కంటిన్యూగా బ్లింక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే కాల్ బుక్ చేయడం జరిగింది. ఈ కాల్ వచ్చేసి లంగర్ హౌస్ సన్ సిటీ దగ్గర అయితే మన కంప్లైంట్ అయితే బుక్ చేశారు. సో కస్టమర్ కి హోమ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా మీకు రెడ్ లైట్ బ్లింకింగ్ అయితే చూడొచ్చు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 40DS500D మోడల్. ఈ మోడల్లో పిక్చర్ ట్యూబ్ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వన్ టైం బ్లింకింగ్ అనేది కంటిన్యూగా ఉంటే ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ కానీ లేదంటే ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్కి సంబంధించిన వోల్టేజ్ ఏమైనా డ్రాప్ ఉన్నా కానీ మనకి ఈ కండిషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. సో బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో వాడే ప్యానల్ అనేది ఇనోలెక్స్ ప్యానల్ అనేది ఉంటుంది. ఈ ప్యానల్ అనేది చాలా డెలికేటెడ్ ప్యానల్ ఉంది. ప్రెజెంట్ అయితే ప్రీవియస్ మోడల్స్ వచ్చిన ప్యానల్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన మోడల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా స్టాండర్డ్గా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ వచ్చే ప్యానల్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంది. సో స్క్రీన్ ప్యానల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడొచ్చు. ప్రెజెంట్ అయితే ప్యానల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ప్యానల్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. ప్రజెంట్ చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ ప్యానల్కి ఇప్పుడు వచ్చే ప్యానల్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. అంటే మనం పట్టుకోగానే ఎట్ సైడ్ బెండ్ అయిపోవడం కానీ ఇలాంటివి అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ ప్యానల్ అనేది ఓపెన్ చేసుకున్నాను. జస్ట్ వన్ హ్యాండ్తో మనం అటు ఇటు మూవ్ చేయడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా థిక్నెస్ అనేది ఉంటుంది ఈ ప్యానల్ అనేది. సో పిక్చర్ ట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోవడానికి దీని రిఫ్లెక్టింగ్ షీట్ ఏదైతే ఉంటుందో రిఫ్లెక్టింగ్ షీట్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ లైట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ లైట్ మీన్స్ పిక్చర్ ట్యూబ్ అనేది. సో ఈ మోడల్లో అనేది పిక్చర్ ట్యూబ్ ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఒక కవర్ టైప్ లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి క్లియర్గా బ్యాక్ సైడ్ అనేది పిక్చర్ ట్యూబ్ అనేది మీకు క్లియర్గా చూడవచ్చు. ఒక 3 పట్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 పట్టీస్ని మనం రిమూవ్ చేసిన తర్వాత కొత్తగా అయితే ఇన్స్టాలేషన్ చేసి కస్టమర్కి అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్, స్మార్ట్ టీవీస్, ఆండ్రాయిడ్ టీవీస్, గూగుల్ టీవీస్, ఏ టీవీస్ అయినా కానీ మన దగ్గర రిపేర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇఫ్ యూ ఎనీథింగ్ రిపేర్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఎల్ఈడి ట్యూబ్స్ కూడా వాటి మీద అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇలా బ్లాక్ కలర్లో షాడో లెక్క డిఫరెంట్గా అయిపోయినాయి. వాటి మీద క్యాప్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే లోన ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్ అనేది టోటల్ బ్లాక్ కలర్ అయిపోయినాయి. సో దానివల్ల మనకి పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ అనేది చెక్ చేయడానికి ఒక గ్యాజెట్ అనేది ఉంటుంది, సూపర్ ఎల్ఈడి టెస్టర్ అని చెప్పేసి. దాన్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ టెస్టింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎల్ఈడి అనేది ప్రాబ్లం ఉంది. మీకు ఒక కార్నర్లో ఒక ఎల్ఈడి అనేది ప్రాపర్గా ఎలగపోవడం వల్ల అంటే రిఫ్లెక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఉంది. సో దీంట్లో ఒక పట్టీ అనేది ప్రాబ్లం ఉంది. మిగతావి కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలని మీకు దాని మీద వోల్టేజ్ అనేది కూడా మీకు ప్రాపర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. మన సెకండ్ పట్టీ అనేది చెక్ చేస్తే టోటల్ ప్రతి ఒక్క ఎల్ఈడి అనేది ప్రాపర్గా వస్తుంది. మీకు ఇక్కడ వోల్టేజ్ కూడా అబ్జర్వ్ చేస్తే 42.6 అనేది ఉంది. పైన పట్టీ కూడా మీకు ఒకసారి చెక్ చేసి నేను చూపిస్తాను. కింద పట్టీది కూడా మీకు చెక్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది ప్రాపర్గా చూడొచ్చు. ఇక్కడ సెకండ్ పట్టీ అనేది మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 42.6 అనేది ఉంది. అంటే టోటల్ ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎల్ఈడి ట్యూబ్స్ అనేది ప్రాపర్గా వోల్టేజ్ అనేది ప్రాపర్గా జనరేట్ అయితే మనకి ఆ వోల్టేజ్ అనేది ప్రాపర్గా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి 1 ఎల్ఈడి అనేది ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మీకు మీటర్లో చూస్తే 41.0 అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఒక ఎల్ఈడి ప్రాబ్లం వల్ల మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోవడం వల్ల ప్రాపర్గా వోల్టేజ్ని తీసుకోపోవడం వల్ల మనకి స్క్రీన్ మీద ఈ రెడ్ లైట్ అనేది కంటిన్యూగా బ్లింక్ అవుతుంది. సో ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పానాసోనిక్ మోడల్స్లో వన్ టైం అనేది కంటిన్యూగా ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. ప్రజెంట్ అయితే మనం ఆర్డర్ పెట్టేసి వేరే ఎల్ఈడి ట్యూబ్స్ అయితే పిక్చర్ ట్యూబ్ అయితే కొత్తవి తెప్పించడం జరిగింది. సో వాటి పార్ట్ నెంబర్ కూడా మనం ఒరిజినల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నామా లేదా అనేది కూడా మీకు క్లియర్ నేను చూపిస్తాను. సమ్ ఆఫ్ కస్టమర్స్ అడుగుతూ ఉంటారు, సో మా దగ్గర నుంచి టీవీ అనేది పికప్ చేసుకుంటున్నారు కదా, మీరు ఒరిజినల్ వేస్తారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను. పార్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో పార్ట్ నెంబర్ సేమ్ ఉందా లేదని మీకు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇలాంటి టీవీస్ హోమ్ సర్వీస్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ కొత్తదానికి పాతదానికి వేరియేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. కొత్తదానిది టోటల్ వైట్ కలర్లో ఉంది, ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో అయిపోయింది. ఇక్కడ పార్ట్ నెంబర్ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు మీ డౌట్ ఏదైతే ఉంటుందో అది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. మనం తెప్పించే పార్ట్స్ ఏదైతే ఉంటుందో పర్టికులర్గా కస్టమర్కి మనము ఒక రెస్పాన్సిబిలిటీతో మనం వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ ఒక నమ్మకంతో మనకి టీవీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. సో వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవడానికి మనం
చాలా రిస్క్ తీసుకొని కూడా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా వెరీ రీజనబుల్ ప్రైస్లో, చాలా లెస్ ప్రైస్లో మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. టోటల్ బ్యాక్లైట్ ఏదైతే ఉంటుందో పాతవి టోటల్ అవి రిమూవ్ చేసిన తర్వాత మీకు టోటల్ షీట్స్ అనేది ఎవ్రీథింగ్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసుకోండి. నేను కండిషన్ అనేది చూపిస్తాను. ప్రజెంట్ అయితే స్క్రీన్ ఎవ్రీథింగ్ ఫిక్సింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసాం. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసి కూడా కండిషన్ అనేది చూపిస్తాను. ఒకసారి ఆన్ చేసి అయితే మీకు ఇక్కడ కండిషన్ అనేది చూడవచ్చు. ప్రీవియస్ అనేది జస్ట్ వన్ టైం మనకి పిక్చర్ మీద ఒక పిక్చర్ కనిపించిన తర్వాత రెడ్ డాట్ అనేది బ్లింక్ అయ్యేది. మీకు ఇక్కడ ఆన్ చేసిన కండిషన్ అయితే చూడవచ్చు. ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి టీవీస్ హోమ్ సర్వీస్ పర్పస్ రిపేర్ ఏమన్నా ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే టోటల్ HDMI 1 ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చి వన్ డే టోటల్ మన దగ్గర టెస్టింగ్ పెట్టించుకున్న తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ కస్టమర్కి హోమ్ డెలివరీ ఇచ్చిన తర్వాత అయితే మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. పానాసోనిక్ మోడల్. ఇలాంటి హోమ్ సర్వీస్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.